సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. సచివాలయంలోని గద్దె మీదకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న రాత్రి తరలించారు. ప్రస్తుతం ఫౌంటైన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గండి చెరువు దగ్గర ఓ ప్రముఖ శిల్పితో తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఆవిష్కరించబడబోతుంది. లక్షలాది మంది మహిళలు అట్లాగే ప్రజలు కూడా దీనికి హాజరవబోతున్నారు. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ నడిబొడ్డున ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆల్రెడీ ఇక్కడ ప్రతిష్ఠించారు. దీన్ని ఆవిష్కరించడమే కేవలం లాంఛనీయంగా ఉంది. సో ఇప్పటికే దీన్ని అంతా కూడా ప్యాక్ చేశారు. చాలా గోప్యంగా ఉంచుతుంది ప్రభుత్వం. తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి కానీ లేకపోతే దాని తయారీకి సంబంధించి కానీ ఎట్లాంటి ఫొటోస్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడింది. దాని ముందరే చూడొచ్చు, పెద్ద ఫౌంటైన్ ఏర్పాటు చేశారు, వాటర్ ఫౌంటైన్ను. సో ఇది 24 అవర్స్ పాటు ఈ వాటర్ ఫౌంటైన్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ వాటర్ ఫౌంటైన్ ఒక పారే సెలయేరును తలపించేలా ఉండాలనేది ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ తల్లి చుట్టూరా పడిన వాటర్ అంతా కూడా ఈ డౌన్ స్ట్రీమ్ నుంచి ఇట్లా కిందికి వస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రవాహం లాగా ఉండబోతుంది. సో అక్కడి వరకు మెయిన్ గేట్ వరకు ఈ ప్రవాహం ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా డిజైన్స్ పరిశీలించింది. దాన్ని పెద్దంబార్పేటలో ఉన్న గండి చెరువు దగ్గర ఒక శిల్పితో దీన్ని తయారు చేయించారు. సో దీన్ని సీఎం స్వయంగా 2-3 సార్లు ఈ రూపానికి సంబంధించిన ఏర్పాట్లను తయారీని పరిశీలించారు. ఆ రూపం ఎట్లా ఉండాలనే దానిపై శిల్పులకు కూడా ప్రత్యేకంగా వివరించారు. సో ప్రత్యేకంగా సీఎం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా దీనిపైన స్పెషల్ ఫోకస్ చేశారు. 9వ తేదీన అసెంబ్లీ సమావేశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశం అయిపోగానే వచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటారు. యాక్చువల్గా అయితే దీనిపైన వాదోపవాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. నిన్న కేటీఆర్ కూడా స్పందించారు, ఇదే విగ్రహాన్ని తీసుకెళ్లి రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్న చోట పెడతామని. కాకపోతే తెలంగాణ ప్రజలను, తెలంగాణ పౌరులను సెక్రటేరియట్ లోపలికి 10 ఏళ్లు ప్రవేశించే అవకాశం ఇవ్వలేదు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే తెలంగాణ తల్లిని లోపలనే ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని చేపడతామని ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక వాస్తు మార్పులు కాకుండా ఈ గేట్ మార్పులు కూడా చేశారు. ఒకసారి చూడొచ్చు మనం, ఆ పనులు కూడా జరుగుతున్నాయి, చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇది మెయిన్ ద్వారంగా ఉండేది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గేట్ను మూసివేశారు. అక్కడ గ్రీన్ కలర్లో పక్కనే మరొక గేట్ను తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది. సో మొత్తానికైతే డిసెంబర్ 9కి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబడబోతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఓటు స్టూడియో.